బీజేపీ నేత సోము వీర్రాజు విజయవాడలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక లెటర్ ఇచ్చారు రాష్ట్రపతికి, రాష్ట్రపతికి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అప్పుడు 2008లో ఇచ్చారు. వారికి ఉన్నటువంటి స్ట్రెంత్ ఆవేళ 90 అసెంబ్లీలు. మేజర్ అపోజిషన్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం కూడా లేదు సార్. మిత్రులారా, మాకున్నవి బహుశా తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి, కానీ ఆంధ్ర ప్రాంతంలో మాకు ఒక్క శాసనసభ్యుడు కూడా లేదు. మీకు దయచేసి మనవి చేస్తున్నా, ఇందులో వారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలని అడగలేదు. తెలంగాణ ప్రజల యొక్క మనోభిప్రాయాన్ని గమనిస్తూ నేను విడిపోవడానికి ఒప్పుకున్నాను. ఇది వారిచ్చినటువంటి ప్రకటన. కానీ వారు ఏం చేశారు? సమన్యాయం అని ఇక్కడ సమైక్యవాదాన్ని ఇదే లెటర్ ఇచ్చి, అక్కడేమో తెలంగాణలో విడిపోవడానికి అవకాశం కల్పించాం. ఇవి ఏంటి డబుల్ స్టాండర్డ్స్ ఇవి? కానీ మీరందరూ మమ్మల్ని కొట్టడానికి సిద్ధపడ్డారు. పత్రికా మిత్రులు అందరూ కూడా, ఎవడవయ్యా మీరు, మీకేముందని ఇక్కడ, మీకేముంది ఇక్కడ, మీరు వచ్చి విడిపోదామంటారా అని మేము ప్రెస్ మీట్లు పెట్టాలని కూడా జడిసాం. మేము వాస్తవాల్ని ఎప్పుడూ ఒప్పుకునేటువంటి పార్టీ. మీరు 13 జిల్లాలు ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయిన తర్వాత మీరు హైదరాబాద్నే, రాయలసీమ వాళ్ళే అందరూ ముఖ్యమంత్రులు, హైదరాబాద్నే అభివృద్ధి చేసామని చెప్తారు. మీరేమన్నా రాష్ట్రంలో ఈ 13 జిల్లాల గురించి ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏమి కావాలని మీరు, దయచేసి మీ అందరినీ కూడా వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి చూడాలి. ఏమి కావాలని మీరు ఆ వేళ అడిగారు? ఇప్పుడు ఈ మొదటి దాంట్లో వారు మాట్లాడినటువంటి ఫస్ట్ స్పీచ్లో వెంకయ్యనాయుడు గారు ఆ వేళ రాజ్యసభలో 5 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కావాలన్నారు. ఆ 15 సంవత్సరాలు కావాలని ఆయన అంత గట్టిగా మాట్లాడిందే ఈయన మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది రాజ్యసభలో మీరు చూడండి. మాట్లాడిన తర్వాత దాన్ని 3000 కోట్లే కాబట్టి ఆమోదిస్తున్నామని చెప్పారు. కానీ మీరు ఏమైనా మాట్లాడారా ఆవేళ? మరి 15 సంవత్సరాలు అన్నారు కదా అని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. 10 ఏళ్ళు అన్నారు, 15 ఏళ్ళు అన్నారు. మరి ఎందుకు మీరు ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు? ఈ విధంగా అడిగిన సందర్భంలో బిల్లులో ఏం పెట్టాడు కాంగ్రెస్ వాళ్ళు? బిల్లులో ఏం పెట్టారు? 5 ఏళ్ళు అని పెట్టాడు ఆయన. మీరు బిల్లులో 15 సంవత్సరాలు పెట్టించడానికి ఆ వేళ తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రయత్నం చేసిందా? సుజనా చౌదరి గారు ఎవరన్నా మాట్లాడారా? మూతుకొట్లు కట్టుకున్నారు సుజనా చౌదరి, సీఎం రమేష్ మూతుకొట్లు కట్టుకున్నారు. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ వాస్తవాలు. ఎందుకు ఈ విధంగా ఇలా ప్రచారం చేస్తారు? దయచేసి పెద్దలారా ఆలోచించండి. మీరు ఆయన అడిగిన దాన్ని మేం పెట్టించగలిగామండి. ఈ రాష్ట్రానికి అవకాశాలు లేనటువంటి రాష్ట్రం, హిల్లీ స్టేట్స్ ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ 14 ఫైనాన్స్లో ఏముందో కూడా మీకు వారికి తెలుసు, అందరికీ తెలుసు. వారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసు. అది ఎందుకు జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. ఇట్లాంటిది ఎందుకు జరిగింది? ఇది భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రత్యేక హోదా వెంకయ్య నాయుడు గారు తప్ప ముంపు మండలాలను పెట్టించారా అండి? ముంపు మండలాల్ని పార్లమెంట్లో పెట్టించిందా అరుణ్ కుమార్? పార్లమెంట్లో పెట్టింది కదా అరుణ్ కుమార్. పార్లమెంట్లో పెట్టించేవా? మీరెవరన్నా లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్లో పెట్టించేవా? లగడపాటి రాజగోపాల్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇంత చిన్న పార్టీ, ఏమీ లేనటువంటి పార్టీ, ఒక శాసనసభ్యుడు కూడా లేనటువంటి పార్టీ ముంపు మండలాలను పెట్టి కనీస సహకారం లేకుండా, ఏ పార్టీ మాట్లాడకుండా ఆ రోజు ముంపు మండలాలు గురించి ఇంత చర్చ జరుగుతుంటే సీఎం రమేష్, సుజనా చౌదరి రాజ్యసభలో గోడ దగ్గరికి వెళ్ళి సమన్యాయం కావాలని మూతు గుడ్డలు కట్టుకుని సమన్యాయం కావాలని మాట్లాడుతుంటే, మిత్రులారా, ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్. నేను ఏది కూడా
ఇప్పుడు వాళ్ళ మాట్లాడింది నేను ఏది మాట్లాడను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కొన్ని, కానీ నేను ఏది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటే నేను మాట్లాడుతున్నా. మీరు చూడండి, తెలుగుదేశం పార్లమెంటు సభ్యురాలు చాలా మంచి అవకాశాలు ఇచ్చారు. ఇవాళ తెలుగుదేశం పార్లమెంటు సభ్యురాలు కల్పనాదేవి వరంగల్ ఆవిడ పోలవరం వద్దు అని చెప్పి రికార్డ్ వై సుజనా చౌదరి కనీసం రిక్వెస్ట్ చేశాడండి. ప్రత్యేక హోదా గురించి అయినా పోలవరం గురించి అయినా ముంపు మండలాలు పెట్టి అపాయింట్మెంట్ కంటే ముందు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, ప్రమాణ స్వీకారం 8న అయితే మేలో ఈ ముంపు మండలాలు రాజ్యసభలో ఉన్నాయి, పార్లమెంట్లో లేవు. దీనికి ఏం కావాలి? మిత్రులారా, మా చిన్న పార్టీ చేసినటువంటి సహాయాన్ని, ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమని, మాకు రాజకీయాలు కాదండి, 2019 కాదండి, 2014 కాదండి, ఈ రాష్ట్రం కావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి భారతీయ జనతా పార్టీకి లక్ష్యం. ఎవరికి ఉందో చెప్పండి. అరుణ్ కుమార్కు ఉందా? లగడపాటికి ఉందా? ఎవరికి ఉందని అడుగుతున్నాను నేను. తెలుగుదేశానికి ఉందా? అరే ఏంటండి ఇది? ఏమిటండి ఈవేళ ప్రజలను ఎందుకండి ఇన్వాల్వ్ చేస్తారు? ఆ వేళ అడగడమే కాదు, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ వచ్చారు, ఢిల్లీ వచ్చారు, తాజ్ మాన్సింగ్ హోటల్లో ఉన్నారు. మేము అపాయింట్మెంట్ అడిగాం. మీరు కానీ 8ని ప్రమాణ స్వీకారం చేస్తే ఇబ్బంది అవుతుంది అని వారికి చెప్తానికి వెళితే తాజ్ మాన్సింగ్ దగ్గర నుంచి వారు వెళ్ళిపోతున్నారు. ఏపీ భవన్కి వస్తాను రమ్మన్నారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఏపీ భవన్కి వస్తాను రమ్మన్నారు, వెళ్ళాం. సార్ ఒక కాగితాలన్నీ ఇచ్చాను. దీనికి నేను ఒక్కనే కాదు, మీలాంటి పత్రికా మిత్రులు శ్రీనివాస్, ఆంధ్రభూమి, ఈవేళ ఉన్న ఈఎన్సి వెంకటేశ్వరరావు గారు నాకు గుర్తు తెచ్చారు. ఎందుకు గుర్తు తెచ్చారంటే, వాళ్ళు పోలవరం గురించి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండగా రాజమండ్రిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టించింది భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డికి ఏం చెప్పామంటే, ఏమయ్యా నీకు తెలంగాణ ఎంతైతే, ఆ మీటింగ్లో వెంకయ్యనాయుడు గారు అన్నారు, నీకు తెలంగాణ ఎంతైతే ముఖ్యమో, కంబైన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినా నేనే ప్రెసైడ్ చేశాను ఆ మీటింగ్ని. 13 జిల్లాల వాళ్ళని పిలిచి మీకు తెలంగాణ ఎంత ముఖ్యమో మా రాష్ట్రానికి పోలవరం అంతే ముఖ్యమని వారిని వేడుకున్నాం, మాట్లాడాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెంకటేశ్వరరావు గారు ఇచ్చారు. ఇవన్నీ చేయడం మూలంగా భద్రాచలం ఆంధ్రాలో ఉండాలని మాట్లాడడం మూలంగా నేను మాట్లాడాను. కొంత ఎలక్షన్కి వెళ్ళి 2013లో నేను తిరిగి వస్తుంటే ఒకసారి లోయర్ సీలేరుని చూశాను. 460 మెగావాట్ల పవర్ జనరేషన్, 30 పైస్ పర్ యూనిట్. నా ముందు రోజు కేసీఆర్ యొక్క మేనల్లుడి వేడ ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అక్కడికి వచ్చి చూసి వెళ్ళాడు. వాళ్ళ మామయ్యకి చెప్పాడు, నాకు 53 తెలంగాణ చాలన్నాడు, 56 తెలంగాణ చాలన్నాడు. ఎరస్ట్రైర్ ఈస్ట్ గోదావరిలో ఇలాంటి పెద్దలకు తెలుసు. ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మండలాలు నాకు అక్కర్లేదన్నాడు, భద్రాచలం నాకు అక్కర్లేదన్నాడు. వాళ్ళ మేనల్లుడు ఇండికేట్ చేశారు, మావయ్య సీలేర్ ప్రాజెక్ట్ వస్తుంది, 4600 మెగావాట్ల పవర్ ఉంది, దాంట్లో 460 మెగావాట్ల పవర్ ఉంది, అందులో శబరి నది మనకు వస్తుంది కాబట్టి నువ్వు ఈ మండలాన్ని కూడా అడగమని టైప్ చేసి పడేశాడు. సోనియా గాంధీ కాళ్ళ మీద పడిపోయాడు కేసీఆర్. ఇలాంటి సందర్భంలో అవి చూడడానికి వెళ్ళిన తర్వాత నా గుండు తరుక్కుపోయి అక్కడి నుంచే నేను మాట్లాడాను. 2013లో ప్రెస్ మీట్ పెట్టాను. భద్రాచలం మహారాష్ట్రానికే ఉండాలి అని అడిగితే నన్ను తెలంగాణ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయమన్నారు. అప్పటికే నేను జాతీయ కార్యవర్గ సభ్యుడు. నాకేదో ఓట్లు రాలేదు, 600 వచ్చినాయి, 700 వచ్చినాయి. నెగ్గినటువంటి వాళ్ళు ఎవడన్నా ఓట్లు లక్షలు వేసినారు, మీరందరూ నమ్మి ఎవడన్నా అడిగారా? మా ఓట్ల గురించి మాట్లాడతారా? మాకు కమిట్మెంట్ అండి ఈ రాష్ట్రానికి కావాల్సిందని. నేను ఎందుకు చెప్తున్నా, ఇవన్నీ నేను మాట్లాడడం మూలంగా, ఆవేళ చేయడం మూలంగా మా పార్టీ ఈ రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడటం మూలంగా వెంకటేశ్వరరావు గారు నాతో మాట్లాడారు. ఈవేళ ఉన్న ఏజెన్సీ నాతో మాట్లాడారు. నాకు రికార్డు ఇచ్చారు, నన్ను హైదరాబాద్ పంపించారు.
చాలా ప్రమాదంలో ఇరుక్కుంటుంది రాష్ట్రం. పోలవరం అవ్వదు. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేస్తే పోలవరం అవ్వదు అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 8ని ప్రమాణ స్వీకారం చేస్తే మన రాష్ట్రానికి పోలవరం కేసీఆర్ కట్టనివ్వడు సార్. నేను ఎక్కడ ప్రెస్లో మాట్లాడలేదు. ఇది మరలా పబ్లిసిటీ అయితే కేసీఆర్ అడ్డుకుంటాడు. అప్పటికి రాజీవ్ శర్మ అక్కడ ఉన్నాడు ఢిల్లీలో. ఇవన్నీ వాస్తవాలు. నేను వెళ్ళి అడగగానే ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇలా చూసి సతీష్ చంద్ర గారిని పిలిచారు. ఇది కార్టెడ్ ఎవిడెన్సెస్ అండి, ఇవన్నీ కూడా చూశారు. ఆయన పిలిచారు. వెంటనే కొప్పుల రాజుతో అందరితో కూడా మాట్లాడారు. ఆవిడ బిల్లులో పెట్టిన వాళ్ళు అందరితో కూడా మాట్లాడి అది 24, 25, అది 26 నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళిపోయాను. ప్రమాణ స్వీకారం వచ్చాను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా. ఆయన మళ్ళా నాకు ఫోన్ చేశారు. ఏమయ్యా వీరరాజు, ఇంకా రికార్డు ఉంది, నాకు ఒకసారి వెంకటేశ్వర గారితో మాట్లాడించు, అలానే అక్కడున్న ప్రాజెక్ట్ నిర్మాణం చేసేవాడితో మాట్లాడించు అని వారు చెప్తే ఇవన్నీ వారితో మాట్లాడించాను. నేను మెటీరియల్ పంపించాను. నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను. ప్రమాణ స్వీకారం అయిపోయింది. అయిపోయిన తర్వాత వీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేసిన తర్వాత వారు వెంటనే దీనికి యాక్సెప్ట్ చేశారు. 27 క్యాబినెట్లో పెట్టారు. 28 ఆర్డినెన్స్ తీసుకొచ్చేసారు. అరే ఎంత శ్రమ పడింది భారతీయ జనతా పార్టీ. మీ అందరు కూడా నేను నమస్కరిస్తున్నా. మేము ఇది రాజకీయాల గురించి కానీ, మాకేదో 4 సీట్లు ఎక్కుతామని కానీ, లేకపోతే ఇక్కడ 2 మంత్రులు అవుతారని కానీ నో, ఇలాంటి ఆలోచన లేదు మిత్రులారా. మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మా కమిట్మెంట్. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ కాదని మీ అందరి ద్వారా నేను మనం చేస్తున్నా. నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయిందండి. ఏ రాజకీయ పార్టీకి దీంట్లో సంబంధం లేదండి. ఉందేమో అడగండి, ఉందేమో మీరు ప్రశ్నించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారు ఎత్తుపోతల పథకం మూలంగా 100 టీఎంసీలు కృష్ణాకి ఇవ్వడం మూలంగా 10,000 కోట్లు పంట పండించామని నా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత గొప్ప విషయం అండి. ఈవేళ 500 టీఎంసీలు వస్తే పోలవరం కంప్లీట్ చేస్తే 500 టీఎంసీలకి ముఖ్యమంత్రి గారి గణాంకాల ప్రకారం 50,000 కోట్లు ఒక పంటకి. 50,000 కోట్లు ఒక పంటకి. 50,000 కోట్లు ఒక పంటకి ముఖ్యమంత్రి గారి గణాంకాల ప్రకారం రెండో పంట కూడా పండుద్ది. అంటే మరొక 25,000 కోట్లు, 75,000 కోట్లు తరతరాల ఈ రాష్ట్రానికి ఎల్లవేళల ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలకి సుజల స్రవంతి మూలంగా రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయి గోదావరి గ్రామానికి గోదావరి జలాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఒక చిక్కుల్లోంచి తొలగించినటువంటి, క్రూషియల్ పీరియడ్ నుంచి తొలగించినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఏమి సంబంధం అండి వీళ్ళకి? ఏం మాట్లాడారండి వీళ్ళు? ఆర్డినెన్స్లో భాగస్వామ్యమా? అడగండి వెంకటేశ్వరరావు గారిని, ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారిని. ఈ సత్యాలు ఆ రోజు కానీ నేను చెప్పకపోతే ఎవరు దీని గురించి పట్టించుకోవడానికి అవకాశం లేదు. ఇంకా కొన్ని విషయాలు మీకు నేను చెప్పకూడదు. అదృష్టం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నేను చెప్తున్నా, అదృష్టం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. మా ప్రయత్నం ఉడతే మా ప్రయత్నం. కానీ ఈ పోలవరం ప్రాజెక్టుకి, ఈ సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్టుకి ఇంకొక విషయాన్ని నేను చెప్తాను మీ అందరు కూడా. బిల్లులో 22 దాకా చేయొచ్చు అని ఉందండి. బిల్లులో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పాయింట్. బిల్లులో 22 దాకా చేయొచ్చు అని ఉంది. టార్గెట్ చేస్తున్నారండి ప్రతిదానికి కూడా. 19 ఒక వ్యూహాత్మకంగా వెళుతున్నారు. 19 పోలవరం 19 మీకు అందరు కూడా 22 దాకా టైం ఉంది. మిత్రపక్షమే
ఇన్ని సందర్భాల్లో ఇన్ని విషయాలు మీరు వాస్తవాలు చెప్పారే. మీకు ఇంకొక విషయం కూడా, ఒక సబ్మిషన్ నేను చెప్తా. అంటే ఇవి ఎలా ఫ్లోట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలకి ఇంకొక వివరణ కూడా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రిని పిలిచారండి క్యాపిటల్కి, ప్రధానమంత్రిని పిలిచారు క్యాపిటల్కి. వారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లో పవిత్ర జలాలు తెప్పించారండి. మిత్రులారా, ఇది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ యొక్క సెంటిమెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను. ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని పెద్దల్ని పంపించి అన్ని జిల్లాల నుంచి నదుల్లో పవిత్ర జలాలు తీసుకొచ్చారు. దాని పవిత్ర జలాలేనండి అనవలసింది, కేవనా అనాలా? ఆ నదుల నుంచి ఏం తీసుకొచ్చారంటే పవిత్రమైనటువంటి భూమికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొస్తే దాన్ని నేను మట్టి అనడానికి సాహసించనండి. నా ముఖ్యమంత్రి గారి నదుల నుంచి పవిత్ర జలాలు తీసుకొస్తే దాన్ని నేను మట్టి ఎలా అంటానండి, దాన్ని నీళ్ళు ఎలా అంటానండి? అంత చిన్నగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెప్పించారా? ప్రధానమంత్రి ఇంకా రావడం లేదు. ఛానల్ అన్నింటిలో కూడా 1,00,000 కోట్లు అనౌన్స్ చేస్తారు, 1,00,000 కోట్లు అనౌన్స్ చేస్తారు. ఎవరు చెప్పారు 1,00,000 కోట్లు అనౌన్స్ చేస్తారని? పిలిపించి యోజనాబద్ధంగా సెంటిమెంటల్ నిర్మాణం చేయాలని ఇవన్నీ కూడా సత్యాలు చెప్తూ ఒకవైపున, మరోవైపున ఆయన ఎలా వెళ్ళిపోయాడు. మట్టిచ్చాడు, నీడిచ్చాడు, మట్టిచ్చాడు, నీడిచ్చాడు. అంటే ప్రధానమంత్రి ఒక నది నుంచి నదీ జలాలు తీసుకొస్తే అబ్బా ఏమన్నారండి, వాళ్ళ పవిత్ర జలాలు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి గారు. మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు పవిత్ర జలాలు తీసుకొచ్చారు. నా ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి పవిత్ర జలాలను తీసుకొచ్చి వారి చేతిలో పెడితే ముఖ్యమంత్రికి ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోయాడు. ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కనెక్ట్ అయిపోతే ఆయన ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఇది ప్రధానమంత్రి వేదిక మీద చెప్పారు. దాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తారండి? మట్టిచ్చాడు, నీడిచ్చాడు, మట్టి. వారు తీసుకొస్తే పవిత్ర జలాలు అన్ని నదుల నుంచి తీసుకొస్తే, నా ప్రధానమంత్రి కనెక్ట్ అయిపోతే మోడీ మట్టి నీరు ప్రజల ఎక్కించారు. వాస్తవా కాదా? ఆయన ఏమన్నా 1,00,000 కోట్లు ఇస్తానని క్లియర్గా ఆయన చెప్పాడా? ఇవన్నీ ఏంటి? యోజనాబద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలా కాదా? నేను కొన్నే ప్రస్తావిస్తున్నాను. అవసరమైనప్పుడు ఇంకా కూడా చాలా నేను ప్రస్తావించడానికి అవకాశం ఉంది. మిత్రులారా, నేను చెప్పినవి కూడా వాస్తవాలు, మా ముఖ్యమంత్రి గారు చెప్పినవి కూడా అన్ని వాస్తవాలు. ఈవేళ మీరు నన్ను ప్రశ్నలు వేస్తానంటున్నారు. మీరు ఇవన్నీ మీరు అడగవలసిన ధర్మం ఉందా లేదా? నన్నేస్తారా, మా ముఖ్యమంత్రి గారిని వేస్తారా? మీరు నాకు ఒక చిన్న ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. ఇన్ని చెప్పిన తర్వాత నన్ను ప్రశ్నలు వేస్తారా? మన ముఖ్యమంత్రి గారు నన్ను వేయండి, మీకు రైట్ ఉంది, దానికే మళ్ళీ మీరు ఉపన్యాసం చెప్తామంటారా అని అంటారు. నన్ను వెయ్యండి. కానీ ఇన్ని చెప్పిన తర్వాత వారిని వేయవలసినటువంటి మీట్ ది ప్రెస్కి వారిని కూడా పిలవండి. ఈ కాగితాలు కావాలంటే మీ అందరికి నేను కూడా ఇస్తాను, మీరు రాసినవి ఇవన్నీ. వారిని కూడా మీరు పిలవాలి. ఎందుకు మీరు ఈవేళ మళ్ళా ప్రత్యేక హోదా అంటున్నారు? ఎందుకు మీరు మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేశారు? ఎందుకు ప్రత్యేక హోదా అంటే జైల్లో పెట్టేస్తానని మీరు చెప్పారు? ఇప్పుడు ఎవరు జైల్లో పెడతారండి? మీరేమడిగారండి? పేపర్ ఇచ్చినప్పుడు మీరేమన్నా అడిగారా? మీరు ప్రణబ్ ముఖర్జీకి లెటర్ పంపించారు. మీరు ప్రత్యేక హోదా అంటే జైలుకి అన్నారు. ఇప్పుడు ఎవరిని జైల్లో పెట్టేస్తారో మీరు అడగాలి సార్. మిత్రులారా, పత్రికా మిత్రులారా, మీరు అడగాలి సార్. ఇవన్నీ వారిని అడగాలి సార్. ప్రజల్ని రాజకీయాల కోసం ప్రజలు ఇందులో పెడతారా? మీరు ఛానల్స్లో చాలా ఛానల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాయి. ఈ పేపర్ కూడా తీసుకెళ్ళండి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ఆయన పెడతాడు ఢిల్లీకి, దానికి మా ముఖ్యమంత్రి గారిని అడగాలిగా ఆ ఛానల్ ఏంట. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా యొక్క హరిబాబు గారు ఒక నోట్ రాశారు 27/18. అయితే అయిపోతుంది సార్, అయిపోతుంది. ఇందులో ఇది తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్ నుంచి వచ్చింది. ఈ నాలెడ్జ్ సెంటర్లో వారు రాసినవన్నీ కూడా తప్పులు తడకలు.
ఇందులో ఏమిచ్చారంటే ఇవన్నీ చదివితే అవాస్తవాలు ఇవన్నీ కూడా నాలెడ్జ్ సెంటర్లో. కానీ మా హరిబాబు గారు చెప్పినటువంటి 27, 18 ఈ 2 పేజీలు వారికి పంపించారు. వాటికి సమాధానం చెప్పకుండా ఇవన్నీ కూడా లోటు బడ్జెట్ మీరు అడిగిన తర్వాత ఇవన్నీ నేను చెప్తాను, మీరు ఎలాగో కూడా ఇవన్నీ అడుగుతాను. కానీ వాటికి సమాధానం లేదు. ఆయన అంటాడు, మా మిత్రుడు, వీళ్ళందరూ కూడా రాసిస్తే చదువుతారు. నేను ఇప్పుడు ఏం చూసే చదవలే, అక్కడి నుంచి సెంటర్ నుంచి వస్తుందో చదువుతారు. హరిబాబు గారట ఇప్పటి వరకు జెంటిల్మెన్ అన్నారట, ఈ వేళ నుంచి ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వనట్టు మా ఎమ్మెల్సీ తమ్ముడే, నాకంటే చిన్నోడు, ఆయన తీసేశారు. ఏంటి 2 సార్లు 2 నోట్లు రిలీజ్ చేస్తే నా అధ్యక్షుడు ఆయన అంటే తీసేశారట, జెంటిల్మెన్ లిస్టులో తీసేశారట. ఇప్పటి వరకు వీర్రాజు ఎత్తుకో సెల్ఫ్ ఎజెండా. నేను చెప్పిన సెల్ఫ్ ఎజెండా ఏముందండి? ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నా సెల్ఫ్ ఎజెండా. ఎందుకండి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడతారంటారు ఏంటండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడినవన్నీ నేను ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఆవేడ అడిగా. నేను ప్రధానమంత్రి ముందు చూపుతో మాట్లాడాను. నేను నా ప్రధానమంత్రిని విమర్శిస్తావా గల్లా జయదేవ్? గుంటూరులో ఆవేడ ప్రధానమంత్రిని రాష్ట్రాలు పిలిచి మీరు అవమానిస్తారా? నేను ఆవేడ అడిగాను. చిలకలూరుపేటలో ప్రెస్ మీట్ పెట్టాను, ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టాను. ఇవన్నీ ఆధారాలు సార్. థ్యాంక్ యూ. ఒక కియో గురించి చెప్తాను. కియో అనేది ప్రధానమంత్రి డేట్ కూడా చెప్తాను దయచేసి. నేను కొద్దిగా మర్చిపోతూ ఉంటాను, నా జ్ఞాపక శక్తి తక్కువ, ఎవరేమో అనుకోకండి. ఇండియా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో సౌత్ కొరియా పర్యటనకు వెళ్ళి ప్రధానమంత్రి సౌత్ కొరియా 2015 మోడీ గారు వెళ్ళారు. అక్కడ పిఎంతో ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకుని 6 ప్రాజెక్టులు ఫైనలైజ్ చేశారు. 6 ప్రాజెక్టులు ఫైనలైజ్ చేశారు. అందులో హుండాయ్ కంపెనీ, ఈ హుండాయ్ కంపెనీ, ఈ కార్ల ఫ్యాక్టరీ ఈవేళ అది కారిడార్లో ఉన్న మూలంగా మెడ్రాస్లో పెట్టాలనుకున్నారు. మెడ్రాస్లో వాళ్ళకి రాజకీయాలు బాగాలేదు. ఈ కారిడార్ను కూడా భారతీయ జనతా పార్టీ పెట్టింది, మెడ్రాస్ నుంచి బెంగళూరు కారిడార్. ఇన్ని అద్భుతాలు చేస్తే, ఒక కారిడార్ పెడితే ఆ కారిడార్లో ఈ యొక్క హుండాయ్ కార్ల ఫ్యాక్టరీ వేళ వస్తే దానికి కేంద్రానికి సహాయం లేదని వేళ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు ఏంటండి? నాకు అర్థం కాదండి ఈ వాస్తవాలు సార్. 2 వచ్చినాయి ఈ రాష్ట్రానికి. ఇంకో డిఫెన్స్ కంపెనీ వచ్చింది, ఎలక్ట్రికల్ పెద్ద ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి విశాఖపట్నంలో కంపెనీ వచ్చింది. దాంట్లో 20,000 ఉద్యోగాలు వస్తాయి. కేంద్రానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి పెట్టాం. 3,000 కోట్ల గురించే ఉద్యమమా? 22 దాకా ఉంటే ఉద్యమమా? 3,000 కోట్ల దాకా ఉంటేనే ఉద్యమమా? ఇన్ని వేల కోట్లు, ఇన్ని రోడ్లు వేస్తే ఇది వెనక పంపిస్తారా? వీటిని చెప్పనివ్వరా? దీనికి అవకాశం లేదా మాధ్యమాల్లో? ఆలోచించండి మిత్రులారా. థ్యాంక్ యూ. సార్ మీరు ఇప్పటివరకు టీడీపీ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందా లేదా? వాస్తవంగా ఎక్కడ అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా అనేది చెప్పండి. రాష్ట్రానికి పోలవరం మేము అన్ని సందిగ్ధాలు విడదీసి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అయితే, మంత్రులు చెప్పినవన్నీ మీ మంత్రులు, కేంద్ర ప్రభుత్వం చెప్పిందే దాదాపు జేట్లీ గారు చెప్పిందో, మోడీ గారు చెప్పిందో, వెంకయ్యనాయుడు గారు చెప్పిందో, చంద్రబాబు గారు చెప్పారు. మీరు ఇద్దరు చెప్పింది తప్ప. ఇద్దరు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారా? ఒకటి, విభజన అంశాలని చట్టంలో పేర్కొన్నప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా? ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు 10 సంవత్సరాలు కావాలన్నారు, 5 సంవత్సరాలు ఇస్తారన్నారు. ఓకే, 5 సంవత్సరాలు ఎందుకు అమలు చేయలేదు? నీతి ఆయోగ్లో ఆ విషయం లేదని చెప్పి నీతి ఆయోగ్ అది అమలు కుదరడం లేదు.
మీరు అదే అడిగిన హోదా గురించే. కాదు సార్, మీరు ఒక్కొక్కటి ఏంటి అంటే నేను మర్చిపోయి కొంటే చెప్పగలుగుతాను మళ్ళా అన్ని అన్నిటికీ సంబంధించి ఒకటే సార్. అన్నింటినీ ప్రశ్న అనుమత ప్రశ్నలు ఒకటే సమాధానం. మీరు అయ్యింది సార్. నేను అసలు మీ స్వేచ్ఛ నాకు ఇంత సమయం ఇచ్చిన తర్వాత నేను దేన్ని కూడా ఒక్కొక్కటి ఏంటి తర్వాత చెప్తాను. అలాగే. మర్చిపోతాను నేను అది నేను మీ ప్రశ్న